శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని, అష్టైశ్వర్యాలతో తులతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మీ అందరికీ కూడా దీపావళి ఎప్పుడు వస్తుంది, దీపావళి రోజున ఎలాంటి దీపాలు వెలిగించుకోవాలి అనేటువంటి విషయాల గురించి వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఆశ్వయుజ మాసం అమావాస్య రోజున దీపావళి జరుపుకుంటాము. ఈ ఏడాది మనకి అక్టోబర్ 20వ తారీఖున దీపావళి లక్ష్మీ పూజకు ప్రత్యేకమైనటువంటి రోజుగా ఉంది. లక్ష్మీదేవితో పాటు వినాయకుడికి, కుబేరులను కూడా మనం ఈ రోజున పూజలు చేస్తూ ఉంటాము. ఈ రోజు చేసేటువంటి పూజ ఇంటికి ఆనందాన్ని మరియు శ్రేయస్సును కూడా తెచ్చిపెడుతుందని పండితులు చెబుతూ ఉన్నారు. దీపావళి నాడు ఎన్ని దీపాలు వెలిగించాలి, ఏ దిశలో ఎలాంటి దీపం వెలిగించటం వలన, ఎలాంటి దీపం పెట్టడం వలన ప్రాముఖ్యత ఏమిటి అనేది ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందామండి వివరంగా. దీపావళి పండుగ దీపాల పండుగ అని కూడా మన పెద్దలు చెబుతూ ఉంటారు. పెద్దల కన్నా పిల్లలు ఇష్టపడే లైటింగ్లు, అలాగే క్రాకర్సు అనేవి కూడా ఈ రోజున ఇంట్లో చేసుకుంటూ ఉంటాము. దీపావళి పండుగ రోజున దీపాలతో ఇల్లు కళకళలాడిపోతూ ఉంటుంది. రంగురంగుల దీపాలతో ఇల్లు కూడా దీపాల వెలుగులో విరజిమ్ముతూ ఉంటుంది. అలాగే దీపాలను ఎక్కడ పెట్టాలి అంటే కనుక, ఈరోజు దీపావళి నాడు మీ ఇంటి ముందు 13 దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. ఆ 13 దీపాలను ఎక్కడ పడితే అక్కడ వెలిగించకుండా, ఇప్పుడు చెప్పేటువంటి ఆ ప్రదేశాలను బట్టి ఆ ఇంటికి జరిగేటువంటి శుభాలు అనేవి ఆధారపడి ఉంటాయి. అయితే ఎక్కడ పెట్టాలి 13 దీపాలు అనేది కూడా వీడియోలో క్లియర్గా తెలియజేయబోతూ ఉన్నానండి. మొదటి దీపాన్ని ఇంటి బయట చెత్త వేసే దగ్గర డస్ట్బిన్ దక్షిణం వైపున ఉంచవలసి ఉంటుంది. అలాగే రెండవ దీపాన్ని నెయ్యితో వెలిగించాలి. ఇది మీకు అదృష్టాన్ని తెచ్చే దీపం. దీన్ని మీ పూజా మందిరం ముందు ఉంచాలి. ఇందులో 3 ఒత్తులతో దీపాన్ని వేసి వెలిగించుకోవలసి ఉంటుంది. ఒకటి కుంభవొత్తి అనేది ఉండాలన్నమాట. అలాగే మూడవ దీపం మీ కుటుంబానికి శ్రేయస్సుని, సమృద్ధి కోసం, లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు, ఆశీర్వాదం కోసం మూడో దీపాన్ని అయితే వెలిగిస్తాము. ఈ దీపాన్ని లక్ష్మీదేవి పటం ముందు వెలిగించుకోవాలి. నాలుగవ దీపం వచ్చి మీ ఇంట్లో శాంతిని, సంతోషాన్ని నింపటం కోసమైతే తులసి మొక్క, మనం ఇంట్లో పెరట్లో తులసమ్మని పెట్టుకుంటాం కదా, ఆ తులసమ్మ ముందు అయితే దీపాన్ని వెలిగించాలి. ఐదవ దీపం వచ్చి మీ ఇంట్లోనికి ఆనందాన్ని, ప్రేమను స్వాగతిస్తుంది. దీన్ని ఇంటి ప్రధాన ద్వారం ముందు వెలిగించుకోవలసి ఉంటుంది. అలాగే ఆరవ దీపాన్ని ఆవ నూనెతో వెలిగిస్తే చాలా మంచిది. ఇది చాలా శుభప్రదమైనది కూడా. ఈ దీపం మీ ఇంట్లోని ఆర్థిక సంక్షోభాలను, అనారోగ్యాలను దూరం చేస్తుంది. కీర్తి సంపదలను తెచ్చిపెడుతుంది. అందుకే ఈ దీపాన్ని రావి చెట్టు ముందు ఉంచాలి. మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక ఏడో దీపాన్ని మీ ఇంటి దగ్గరలో ఉన్న ఏదైనా దేవాలయం ముందు వెలిగించుకోండి. అది మీ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి శివాలయమైనా, రామాలయమైనా, అమ్మవారి ఆలయమైనా సరే, ఎక్కడైనా సరే, ఏదైనా సరే మీ ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి ఆ యొక్క దేవాలయానికి వెళ్ళి దీపాన్ని వెలిగించండి. ఇంకా ఎనిమిదవ దీపం వచ్చేసి మీరు చెత్త పడేసేటువంటి ప్రదేశం వద్ద వెలిగించాలి. మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటికి పోయి పాజిటివ్ ఎనర్జీ ప్రవహించాలంటే 9వ దీపాన్ని మీ బాత్రూమ్ గుమ్మాల వద్ద వెలిగించాలి. ఇట్లా మీకు మొదటిగా చెప్పినట్లుగానే మొదటి దీపం దగ్గర నుంచి 9వ దీపం వరకు బాత్రూమ్ గుమ్మాల దగ్గర, అంటే మనకి ఆ వాకిలి అనేది కూడా మనము లెక్క వేసుకుంటాం కాబట్టి అలా వెలిగించుకోవాలన్నమాట. 9వ దీపం వచ్చి ఇంటి చుట్టూ సానుకూలమైనటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ కోసం, మంచి శక్తి ప్రవాహం నిర్వహించుకోవటానికి ఇంటి వాష్రూమ్ వెలుపల వెలిగించవలసి ఉంటుందన్నమాట. మనకి ఇంటి దగ్గర ఎన్ని గుమ్మాలు ఉంటాయో చక్కగా ఆ గుమ్మాలని ఎదుట కూడా వెలిగించుకోవలసి ఉంటుంది. ఇక 10వ దీపం ఇంటి రక్షణ కోసం సంబంధించినది. దీన్ని ఇంటి పైకప్పు కోసం కాస్త ఎత్తులో పెట్టుకోవాలి.
అంటే మనం స్లాపు అలా పోసుకున్న పిట్టగోడలు లాంటివి కట్టుకుంటూ ఉంటాం కదా, అలాంటి ప్రదేశాల్లో అయినా కూడా ఎత్తుగా ఉండే చోట పైన అయినా సరే మనం ఆ దీపాన్ని వెలిగించుకోవలసి ఉంటుంది. 11వ దీపం ఉత్సాహం, చురుకుదనాన్ని సూచిస్తుంది. ఇంట్లో పిల్లలందరూ కూడా సంతోషంగా ఉండటానికి, అందరూ ఆనందంగా ఉండటానికి దీపాన్ని కిటికీ వద్దన వెలిగించవలసి ఉంటుంది. మన ఇంటికి ఎప్పుడూ కూడా ఎన్ని ద్వారాలు ఉండాలి అంటే, మనం ఇంటి యొక్క సింహద్వారంతో పాటు మిగతా రూముల్లో ఉన్నటువంటి ద్వారాలు, కిటికీలను కూడా సరి సంఖ్యలో ఉండేలాగా లెక్క వేసుకుంటాం. అందువలన ఆ యొక్క కిటికీ వద్ద కూడా ఒక దీపాన్ని వెలిగించవలసి ఉంటుంది. పండుగ స్ఫూర్తిని తెలిపేది 12వ దీపం. ఇది అందరికీ కనిపించేలాగా వెలిగించాలి. ఇంటి టెర్రస్ లేదా రూఫ్ మీద, అంటే మనం ఈ యొక్క మన ఇంట్లో ఉన్నటువంటి నకారాత్మక శక్తి తొలగిపోవాలి. ఆ రావణాసుని యొక్క వధ ఎలా జరిగినదో ఆ విధంగా మన ఇంట్లో ఉన్నటువంటి చెడు అంతా కూడా వెళ్ళిపోవాలి అని మనస్సులో తలుచుకుంటూ అందరికీ కనపడేలాగా మన ఇంటి పైన టెర్రస్ పైన వెలిగించుకోవలసి ఉంటుందన్నమాట. ఇంకా 13వ దీపాన్ని మీ ఇంటికి యొక్క మన ఇంటికి వెళ్ళే దారిలో, అంటే మనం ఇంటి బయట, వీధి బయట మనం ఇంటికాడ ముగ్గు వేసుకుంటాం కదా, అలా ఆ ముగ్గు వేసి చక్కగా పసుపు కుంకుమలతో, అక్షింతలతో, పుష్పాలతో అలంకరించుకొని ఈ యొక్క 13వ దీపాన్ని అక్కడ వెలిగించుకోవలసి ఉంటుందన్నమాట. ఈ విధంగా రేపటి రోజున ఎవరైతే 13 దీపాలను ఖచ్చితంగా వెలిగించగలుగుతారో వారి ఇంటిలో వారికి కావలసినటువంటి సుఖ సంపదలు అన్నీ కలుగుతాయి. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థము. అలా అన్ని దీపాలు వరుసగా పెట్టమని కాదు. ఇట్లా 13 దీపాలను ఖచ్చితంగా వెలిగించినట్లయితే ఇల్లు సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో, ఆయురారోగ్యాలతో విలసిల్లుతుందని మన యొక్క శాస్త్రాల్లో పండితులు కూడా చెబుతూ ఉన్నారు. దీపాలను కేవలం ప్రమిదల్లో వెలిగించటం వలన ఇంటిలో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. దైవికంగా మనకి ఒక శక్తి, ఎనర్జీ అనేది కూడా వస్తుంది. ప్లాస్టిక్ లాంటివి ఉపయోగించే కన్నా కూడా మట్టి ప్రమిదలో దీపాన్ని వెలిగించటం ఒక శుభ సూచికంగా మన ఇంటికి ఆనందాన్ని, ఆరోగ్యాన్ని కూడా తీసుకువస్తుంది అనే విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ 13 దీపాలను ఇంటి వద్ద వెలిగించటం అనేది అంతే శ్రేష్టమని పండితులు చెబుతూ ఉన్నారు. కాబట్టి అలా కాకుండా 13 దీపాలను వెలిగిస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయని కూడా చెబుతూ ఉన్నారు. దీపాలు వెలిగించే సమయంలో జాగ్రత్తగా ఉండి ఈ యొక్క పండితులు చెప్పినటువంటి ఈ పద్ధతులను పాటిస్తూ, అంటే మట్టి ప్రమిదలలో ఎవరైతే 13 దీపాలను వెలిగిస్తారో వారికి, వారింటిలోని వారికి ఎలాంటి ప్రమాదాలకు కూడా తావు లేకుండా చక్కగా ఆనందంగా ఉంటారని అర్థం. ఈ విధంగా అందరూ కూడా రేపటి రోజున 13 దీపాలనేది వెలిగించుకోండి. అలాగే దీపావళి పండుగ రోజున లక్ష్మీదేవిని, గణపతిని పూజించేటువంటి ఆచారం మన భారతదేశంలో సనాతనంగా వస్తూ ఉంది. కాబట్టి ఆ రోజున దేవుళ్లను పూజించటం వలన సకల శుభాలు కూడా కలుగుతాయట. అయితే దీపావళి పండుగను చాలామంది 5 రోజుల పాటు జరుపుకుంటారు. ధనత్రయోదశి, నరక చతుర్థి, దీపావళి, నాగుల చవితి, అన్నా చెల్లెళ్ళ పండుగగా జరుపుకుంటూ ఉంటారు. కానీ మనకి కొన్ని యొక్క ఏరియాలను బట్టి కొన్ని రోజులు మాత్రమే జరుపుకుంటూ ఉన్నాము. ఈ రోజున ఏ రోజైనా సరే లక్ష్మీదేవిని పూజించాలి, పాటించాల్సిన నియమాలనేవి కూడా ఇప్పటి వరకు మనం చెప్పుకొని ఉన్నాం కదా. అట్లాగే మన ఇంట్లో యమధర్మరాజు అనుగ్రహం కోసం ఇంటికి దక్షిణ దిశలో యమదీపాలను కూడా వెలిగిస్తూ ఉంటారు. అయితే 18వ తారీఖునే వీటిని వెలిగిస్తారు. మనం ఈరోజు చెప్పుకోలేదు కాబట్టి 18వ తారీఖున వెలిగించలేకపోయాం కాబట్టి బియ్యపిండితో ఒక ప్రమిదను చేసి ఆవ నూనె వేసి 4 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయటం వలన యమధర్మరాజు ఆశీస్సులనేవి లభిస్తాయి. మృత్యు భయం అనేది తొలగిపోతుంది. అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడుతూ ఉంటారన్నమాట. అలాగే సాయంత్రం పూట పూజా గదిలో లక్ష్మీదేవి చిత్రం ముందు కూడా ఖచ్చితంగా మట్టి ప్రమిదల్లో నెయ్యి దీపాన్ని వెలిగించమని మనకి పండితులు మరీ చెబుతూ ఉన్నారు. అమ్మవారికి ఇష్టమైనటువంటి కలుగ పువ్వులను, దానిమ్మ వంటి పండ్లను నైవేద్యంగా సమర్పించి ఎవరైతే అమ్మవారి లక్ష్మీదేవి పటం ముందు ఈ విధంగా దీపాన్ని వెలిగిస్తారో వారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుందట. కుబేరుని యొక్క ఆశీస్సులు కూడా లభిస్తాయని పూర్తి ప్రగాఢ విశ్వాసంతో నమ్ముతూ చేయవలసి ఉంటుంది. ఈ యొక్క 20వ తారీఖున, 21వ తారీఖున
మనకి 2 రోజుల్లో ఎప్పుడైనా కూడా జరుపుకోవచ్చు. కానీ సాయంత్రం వేళ మనం జరుపుకుంటాం కాబట్టి అది 20వ తారీఖునే ఉన్నది కాబట్టి రేపటి రోజునే మనం 7 గంటల నుంచి 9 గంటల మధ్యలో లక్ష్మీదేవి పూజ, గణపతి పూజ అనేది చేసుకోవలసి ఉంటుంది. అంతేకాకుండా బంగారం, వెండి ఆభరణాలను కూడా అమ్మవారి ముందు పెట్టి పూజించుకోవటం వలన మనకి ఇంకా అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయట. దీపావళి రోజున సాయంత్రం పూట గోధుమ దీపం పెట్టడం వలన అఖండ సౌభాగ్యము, ఐశ్వర్యము లభిస్తుందని ఒక పూర్తి విశ్వాసము. సాయంత్రం పూట ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఒక పళ్ళెములో గోధుమలను పోసి మట్టి ప్రమిదని ఆ గోధుమల మధ్యలో పెట్టి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి. ఈ దీపం ఎంతసేపు వెలిగితే అంత మంచిదని, ఏడాదంతా డబ్బులకు లోటు అనేది ఉండదని విశ్వాసం. ఇలా వెలిగించినటువంటి దీపం కొండ ఎక్కిన తరువాత ఆ గోధుమలను ఆవుకి ఆహారంగా తినిపించాలి. ఇలాంటి పరిహారాలు అనేవి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మనకి కలుగజేస్తాయన్నమాట. కాబట్టి ఎక్కువ దీపాలు పెట్టుకొని పూజలు చేయలేకపోయినా కానీ దీపావళి రోజున ఖచ్చితంగా ఈ యొక్క మనకి గోధుమ దీపం అనేది పెట్టుకోవటానికి అవకాశం ఉన్నంత వరకు కూడా ఎవరైనా సరే ఆ విధంగా గోధుమ దీపాన్ని అనేది వెలిగించుకోండి. ఈ రోజైతే మీ అందరికీ కూడా మనం దీపావళి రోజున ఎన్ని దీపాలు పెట్టుకోవాలి, ఎవరెవరిని పూజించాలి, మనకి దీపావళి సమయం శుభ సమయం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఉంది. ఇలాంటి మరిన్ని విషయాలు, మంచి విషయాలు తెలుసుకోవటం కోసమైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అనేది ఇవ్వండి. అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. ఆల్ ఈజ్ వెల్ అని లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.